హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే మ్యాంగో సాగు రెసిపీ చేస్తున్నాను. ట్రెండింగ్లో ఉంది కదా ఇది వీడియో, అది ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కొబ్బరి పాలు తీసుకున్నాను, కొంచెం మిక్సీ పట్టడానికి కొన్ని మ్యాంగోస్, కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను పైన వేయడానికి. ఇదేమో పక్కకి పెద్ద పెద్ద మిక్సీ పట్టుకోవడానికి. తర్వాత సాబుదానా మార్నింగే నానబెట్టుకున్నాను. నేను చిన్నవి తీసుకున్నాను, పెద్దవి తీసుకున్నట్లయితే నైట్ నానబెట్టుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా ఉడకవు కదా. ఇవైతే తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. తర్వాత వాటర్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో వేసేసుకుంటున్నాను. కొన్ని వేసుకున్నా, కొన్ని ఉంచుకున్నాను నేను. తర్వాత అవి బాయిల్ అయ్యే లోపల మిక్సీ పట్టేసుకుంటాను. ఇక్కడ పెద్దగా కోసుకున్నా కదా, నేను ఒక్క మ్యాంగో తీసుకున్నాను నేను. తర్వాత హాఫ్ మిక్సీలో వేసుకొని దాంట్లో కొబ్బరి పాలు వేసుకుంటున్నా, మిగిలినవి పక్కకు పెట్టేస్తే నాకు ఇంతే సరిపోతాయి కాబట్టి అవి రేపు దేనికన్నా నేను యూజ్ చేసుకుంటాను నేను. తర్వాత హాఫ్ చేసి వడపోసుకోవాలి. ముందు ఇలా ముద్దలాగా ఉంటుంది, అదే తర్వాత చల్లటి నీళ్ళు పోస్తే మంచిగా విడిపోయి ముత్యాల్లాగా అనిపిస్తాయి తెలుసా. అసలు సాబుదానా బాగుంటుంది. చల్లటి నీళ్ళు పోసి ఇలా మొత్తం కలిపినామంటే అవి మంచిగా విడిపోయి మంచిగా అయిపోతాయి అవి. అలానే గరం నీళ్ళతో ఉంచి పోసినామంటే ముద్దలాగా అయిపోతాయి. మొత్తం వాటర్ పోయే వరకు స్టెయినర్లో అలాగే ఉంచి పెట్టాలి కొద్దిసేపు. వాటర్ పోయిన తర్వాత మళ్ళీ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలది మ్యాంగో మిక్సీ పట్టింది అందులో వేసేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక చిన్న కప్పు షుగర్ వేసుకున్నా. మీ దగ్గర దీనికి బదులు కస్టర్డ్ మిల్క్ ఉందంటే కస్టర్డ్ వేసుకోండి. తర్వాత కలిపేసుకున్నాను. ఇంకా కొంచెం షుగర్ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ వేసుకోండి. మా దగ్గర అయితే తక్కువనే తింటాం మేము. తర్వాత కట్ చేసుకున్న పీసెస్ దాంట్లో వేసుకోవాలి. కానీ ఇప్పుడే తింటే బాగోదు, ఇది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. మేమైతే తిన్నాం, బాగుంది టేస్ట్ అయితే. బాయ్ అండి.